ఎల్లకల్లా గుండ్రెళ్ళిందిరా మా అమ్మ. సంపుతుంది సదురు సదురు సదురని సదిరేస్తే మా అమ్మ ఇంక నన్ను పెద్ద సదురని విసికిచ్చదు. సదిరేద్దాం అసలు ఏం తెచ్చిందో చూద్దాం ముందు. రండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని గ్రీన్ కారా. సో రండి షేర్ చేస్తా. ఇవన్నీ తీసేసి సదిరేద్దాం. పచ్చిమిర్చి, వామ్మో ఫ్రెండ్స్, ఈ యాపిల్ కానీ నిమ్మకాయలు ఇప్పుడు మా అమ్మ చూసిందంటే నాకు ఉంటుంది. ఎందుకంటారా, 10 రోజుల పైన అవుతుంది తెచ్చి తినలేదని తిట్టిద్దండి. మా అమ్మ ఒక 2 నిమిషాల్లో వచ్చేసి చెప్పేసి వెళ్ళింది. తొందరగా ఎంత దాచి పెడితే అంత మంచిది నాకు. ఇది ఈ 2 కాకరకాయలు వామ్మో మొన్న నాకుంది నా కాకరకాయ కూర ఏపుతా నీవు కాకరకాయలు అని అడిగారు. ఇప్పుడు ఈ 2 కాకరకాయలు చూసాను అనుకో అన్ని సగం సగం చేస్తావా. అందుకు కాదు ఫ్రెండ్స్ మనల్ని అమ్మలు కొట్టేది తిట్టేది. ఇప్పుడు ఈ మా అమ్మ వచ్చేలో గప్చుప్గా దాచి పెట్టేద్దాం. మీకు నాకు సీక్రెట్ తెలియాలి, సరేనా? అమ్మయ్యా గైస్, ప్రస్తుతానికి అయితే దాచి పెట్టేసి వచ్చేసాను. మళ్ళీ వాటిని తినేయాలి. ఏదైనా మా అమ్మ చెక్ చేస్తుంది, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తుంది. సో మా అమ్మ వచ్చి నాకైనా మాటలు పెట్టేసి అన్న గబగబ తినేసేసేయాలి, లేకపోతే మా అమ్మతో ఇంప్రెషన్ పెట్టేయాలి. అది ఇప్పుడు ఏం తెలియనట్టు మనం సరిద్దాం, సరేనా? రండి రండి చూపించేస్తాను, వచ్చేయండి దగ్గరికి. 3 స్టార్ట్. అవునండి శివగామి గారు, కూరగాయలు ఇచ్చారు కదా సదరమని. ఏమేమి తెచ్చారో చెప్పండి కొంచెం, నాకు వీటిలో తెలియట్లేదు. పూర్ణం, అందుకు నేను గెస్ట్ చేయలేకపోయా. నాకు చిన్న చిన్న కట్టలే తెలుసు. 10కి 3 కట్టలు ఇస్తారు. మనకి ఫ్రీగా వచ్చే కరివేపాకు కదమ్మా ఇది. కాదు 10 రూపాయలు అంట కట్ట. 10 రూపాయలా ఫ్రీగా ఇస్తారు? మరి వీటిని కరివేపాకుని అడిగితే అసలు కట్ట 10 రూపాయలు. కరివేపాకు అంత చిన్న కట్ట లేదు. సో గైస్ చూసారా, కరివేపాకు కూడా చివరికి డిమాండ్ చేస్తుంది. మనం ఎవరు డిమాండ్ చేయలేకపోతున్నాం. అన్ని ఆంధ్రాలో కరివేపాకు దీనికి ఉన్న డిమాండ్ మనుషులు లేదు. కింద అది సంచి దొరికిస్తున్నావుగా. అమ్మాయి అంటే ఎంత సేపు చదువుతున్నావు, తీసుకొని కానీ పెట్టుకోవాలి. కానీ పని స్వీట్ లేవు కట్ట కాదు, గౌరవ తీసుకోవాలి. కానీ ఏం మాట్లాడదు మొదలే. నువ్వు చేసే పని చూస్తున్నామా, ఈసారి ఎలా చేద్దామని చూస్తున్నావు. ఇప్పుడు కాయలు పచ్చిమిరకాయలు అన్ని కలిపేసావు. కానీ అన్ని 20 రూపాయలు. అవునా? నాకు కరివేపాకు అసలు కరివేపాకు అంత డిమాండ్. ఈ పూర్తి కరివేపాకు 10 రూపాయలు ఏంటో నాకు ఏం అర్థం కాదు. అంత డిమాండ్ వచ్చింది ఏంటో మరి. ఇక బంగాళదుంపలు, ఆహా బంగాళదుంప, థ్యాంక్ యూ మమ్మీ. ఉమ్మా చాలా అవుతుందండి. నేనైతే గుంటూరు వెళ్ళి ఇలా వేరే పని మీద వెళ్ళాను. పని మీద వెళ్తా మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్తే కూరగాయలు తీసుకొచ్చాను. ఇదివరకు పిల్లలు చిన్నప్పుడైతే సంకలో ఒకళ్ళు, చేతిలో ఒకళ్ళు, మళ్ళీ ఇంకో చేతిలో బుట్ట అంటే సంచి కూరగాయలు తీసుకొని వస్తుంటే నా పని ఉండేది, మా ఊరికి ఉండేది కాదు. ఇప్పుడు మనకి పొడిమిరగాయలతో టమాటాతో పచ్చడి చేసుకుంటారు కదా, చాలా బాగుండేది. ఆ పచ్చడి చేస్తామని లాస్ట్లో వచ్చినాక వేరే సైడ్ ఒకసారి ఉండేది తీసుకున్నాను. ఈ మట్టికి పావులు 30 రూపాయలు. ఇవన్నీ తీసుకోవాలి వస్తే మా ఊరు వస్తే ఆటోలు ఇవ్వండి. అమ్మో మన ఊరు ఆటోలా? అసలు పెట్టుకోకూడదు. అసలు ఎంతసేపు పట్టిందంటే ఒక్కోసారి ఆటోలు కూడా ఉండవు. నువ్వు ఎట్లా వచ్చావు? ఎన్నింటికి ఎక్కువ ఎన్నింటికి వచ్చావు?
కనీసం 2 గంటల ఆటో కోసం ఉంటున్నాడు. అట్టయితే ఆశ్చర్యపోవడం అవసరం లేదులే. టమాటాలు పట్టుకండి ఇక దోరగా తీసుకున్నాను. ఇక దోరగా అయితే చాలా బాగుంటాయి టమాటాలు. ఆటోలు ఎందుకు లేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఎక్కువ బండ్లు ఎక్కువైపోయినాయి కదా, సో అందుకే ఆటోల్లో జనాలు రాక ఇంకా ఆటోలు అలా లేట్ అయిపోతున్నాయి. సో ఫైనల్ మా అమ్మ అయితే గుంటూరు వెళ్ళి అగోండి ఆకుకూరలు తీసుకొచ్చింది. టమాటాలు, పండుమిర్చి, క్యారెట్, కీరదోసకాయ, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, బెండకాయ, బంగాళదుంప, బీట్రూట్ అన్ని తెచ్చేసారండి. దొండకాయ దొండకాయ బెండకాయ, నువ్వు నా గుండెకాయ. అట్లా మరి దేవి ఒక విషయం ఏం జరిగింది చెప్పమంటావా? చెప్పా. నేను పచ్చికాయ కోసం వెళ్తే అక్కడ బజ్జికాయలు, చల్లకాయలు ఇలాంటి కాయలు ఉంటాయి కదా. సరే ఏదో వాళ్ళు ముగ్గురు వచ్చారు. వస్తే మా ఆయన గ్రాండ్లు ఉన్నారు. వస్తే ఆయన పెద్ద వయసు అని చెప్పేటప్పుడు సెలవులు వినాలా లేదా? వినాలి. ఆయన ఏమంటా అంటే ఆ కాయ మనసులో 5 పద్దాకు రావు, 5 తీసుకోండి అంటాడు. కాదు మాకు ఇవే కావాలని అంటాడు. ఇవే కావాలంటాడు. సరే ఆయన ఏమో కేజీ తక్కువ అంటున్నాడు. ఆ కాయలు బాగుంటా అందరూ అలామే ఆయన కేజీ తక్కువ అంటే అక్కడ కేజీ ఏం చేసుకుంటారు అమ్మాయి, వద్దమ్మాయి అంటే ఎంతసేపు ఉంటారు వాళ్ళు, అయ్యే కావాలంటారు. సరే మీ ఇష్టం అన్నాడు. తీసుకున్నారు. సరే నేను అడిగి ఎందరకాయలు అడిగితే ఈ మంటకాయలే అడిగి ఎంత అయ్యా అన్నా. కేజీ 40 రూపాయలు అన్నాడు. బాబా మా పచ్చడికాయలు ఏం చేసుకుంటారు, పాపులు వేస్తావా అంటే పాపులు అయితే ఏమో ఆర్కి అన్నాడు. సరే వాళ్ళకి వేస్తున్నారు. అయ్యా ఆ పచ్చడికాయలు తీసుకున్నారు. పచ్చడికాయలు చిన్నవి ఉంటాయి, అవి తీసేసుకున్నారు. మళ్ళీ బజ్జీ పెరగాలి. బజ్జీ పెరగాలేమో ఇక్కడేమో ఇంతలో ఉంది, అటేమో చిన్నవి ఉంది. ఆయన ఏమో లాంగ్ తీసుకోమంటాడు. వాళ్ళేమో అయ్యొద్దు మాకు ఇవే కావాలి, అయ్యే కావాలంటారు. వినండి అమ్మాయి వాటికన్నా ఇవే బాగుంది అంటే మరి మేమేనో అంకుల్ మాకు అవే కావాలి. ఇక అన్నాడు మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు. అంటే వాళ్ళు అడుగుతున్నారు మాట మంచి కాయలు ఉంటాయి ఇవ్వండి, అది ఆ క్వశ్చన్ వేసి ఉంటారు వాళ్ళు. అట్లయితే అందుకే ఆయన మంచిగా చెప్తున్నాడు. ఎవరో రాదు వాళ్ళ వాళ్ళు ముగ్గురు వచ్చారు. అట్లాగే ఇప్పుడు తెలియనప్పుడు చెప్పినప్పుడు వినాలి. మళ్ళీ అయ్యే కావాలి. మేము వినంగా మాకు అమ్మాయి అడిగిందే మాకు కావాలి, లేకపోతే వద్దు అంతే. కానీ మనకి ఏ రోజు కూరగాయలు రోజు ఫ్రెష్గా తెచ్చుకొని తింటేనే మంచిది. కాకపోతే మనకి క్యారేజీలు ఉంటాయి కాబట్టి మనకి చేసుకున్న కూరగాయలు ఉంటేనే, అంటే 2 కూరగాయలు తెచ్చుకొని పెట్టుకున్నాము మనకి చక్కగా ఏ కూరగాయలు అంటే కూర వండేసేసుకోవచ్చు. పొద్దున్న పిల్లలకి క్యారేజ్ బాక్స్ పెట్టుకుంటాం కదా. ప్రస్తుతానికి అయితే కూరగాయలు చౌకగానే ఉన్నాయండి. కూరగాయలు ఏమంటున్నాడు కదా మరి, ఏమంటున్నాడమ్మా మీకు కూరగాయలు రేట్లు తగ్గితే మీకు ఏం తీసుకోవద్దమ్మా. అంతే ఇక మరి కూరగాయలు ఇది ఇప్పుడు ఈ పలానా టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి అన్నారు అనుకో, వెళ్ళి దొండకాయలు బండకాయలు కొనుక్కుంటారు. అటు చిక్కుడుకాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి అనుకో, వాటిని వదిలేసేసి ఇవి కొనుక్కుంటారు. అంటే అన్ని కూరగాయలు తక్కువ రేట్లో అంటే ఏ తీసుకోవాలి నిజంగా అర్థం కాదు కదా. మునక్కాయలు జప్పకాయలు 50 రూపాయలు ఉంటాయి. ఏంది మునక్కాయలు బాగున్నాయి తీసుకుందాం పోయ్యా. పోతే 50 రూపాయలు అన్నారు. బాబా 50 పెట్టి మునక్కాయ ఏది తెచ్చాలని ఇంత రేట్లు పెరిగిపోయినాయ్యా. ఎన్నో సొల్లేసేసే ఇవ్వండి తెచ్చిలేదు. బంగాళదుంప, బెండకాయ, చిక్కుడు. అక్కడ అది ఉంది నా యొక్క ప్రాణం, బంగాళదుంప నా ప్రాణం. చిక్కుడుకాయ, పచ్చిమిరకాయలు, క్యారెట్, టమాటాలు. ఈ రోజు క్లాస్ లో ఒక మేడం నీకు నచ్చిన ఫుడ్ ఏందని అడిగారు మా. అందరూ చికెన్ లేదా బిర్యానీ అని చెబుతున్నారు మా. నేనేం చెప్పాను తెలుసా, వెజ్ అని నాన్ వెజ్ అని చెప్పామా, 2 ఇష్టం అంటే నేను సెలెక్ట్ చేసుకోవాలని అడిగాను మామ. అన్న నాకు 2 ఇష్టం, ఏది చెప్పలేను అని అన్నా. అంతే కదా, ఇప్పుడు వెజ్ లో నచ్చే వెరైటీస్ ఉంటాయి, నాన్ వెజ్ లో నచ్చే వెరైటీస్ ఉంటాయి. కరివేపాకు అది పాప మమ్మ కరివేపాకు రేట్ ఎక్కువ, డబ్బులు పెట్టి తీసుకునేసరికి తీసుకోవచ్చు చిన్న ఇవాళ పప్పు వండింది, మళ్ళీ పప్పు ఎంత అంత ఇదైతే చేసుకోవచ్చు. ఓకే ఓకేవా ఓకే. ఆయన పొద్దునాకు కొత్తిమీర పెట్టి బాగా చదువుకోండి. ఓకేవా ఓకే. 20 రూపాయలు 2 కలిపి. సాపిడియా ఏం చెప్పు. సాపిడియా అన్న ఏం చెప్పు దాని వల్ల కాకపోతే
పూడ్చేద్దామంటే డబ్బు కావాల. ఇంకా అమ్మ నువ్వు అనుకోకుండా వెళ్ళావు, తీసుకొచ్చావు ఈ అన్న సర్లే కానీ. అదే ఇక్కడ తీసుకొచ్చేదాన్ని ఇదివరకు గుంటూరు పోయి వారంకోసారి తెచ్చుకునేదాన్ని. అప్పుడు మా ఫ్రిడ్జ్లు ఏవి లేవు. అసలు ఫ్రిడ్జ్లో చూడండి బయట పెట్టిన బాగా మట్టి. అప్పట్లో ఫ్రిడ్జ్ జనతా ఫ్రిడ్జ్ అని ఉండేది, అది అమూల్యమైనది. కానీ ఇప్పుడు బండ దొడ్లోనే లేకపోతే ఎడబడి ఉండిద్ది. చూసారు కూరగాయలు వదిలమ్మాయి అంటే నాకెలా చదివించేసింది. ఆకుకూరలు తింటేసేసాను. మరో విషయం అండి, నేను విన్నాను టమాటాలంట పుట్టులు అయితే పెట్టకూడదంటే ఇదిగా పెట్టాను. టమాటాలు పట్టుకి ఇదిగా పెట్టేసేది. సరే మమ్మీ గారు, మా సరే శివగామి. ఎందుకంటే అడగండి, ఎందుకంటే అవి బయట ఉండాలి, ఫ్రిడ్జ్ లో ఉండకూడదు అని చెప్పినావు కదా నువ్వు చాలాసార్లు నాకు. సో మన వాళ్ళకు చెప్తావా, చెప్పేసి. టమాటాల మట్టికి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టకూడదంట. నాకు ఈ మధ్యలో విన్నాను నేను, మరి ఉత్తిగంతా నాకు తెలియదు. ఏదైనా మన మంచిగా చెప్పాను కదండి. నేను అసలు ముందు ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు, ఏదో వచ్చింది ఫ్రిడ్జ్, ఆధునిక కాలం కదా, అవుతుంది లాగా. సరేనండి, ఆధునిక కాలంలో ఆధునిక కూరగాయలు ఇవన్నీ. ఇప్పుడైతే కూరగాయలు మా అమ్మ చేత చదివిపించేస్తాను. ఆఫ్టర్ అది ఉంది కదా, ఇది మనం కొంచెం సర్చ్ చేసేసుకొని తొందరగా ఆ పని కనుక కంప్లీట్ చేసేస్తే మనం సేఫ్ అనమాట. ఫైనల్ గా మనల్ని చదవమంటే నేను మా మమ్మీ చేత నాకేం తెలియదు అన్నట్టు చదివిపించేసాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకేనా? మా ఫ్యామిలీ బంగారం కాదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు వెళ్ళి నా కోసం.